హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఆదివారం ఒక కేసు అయితే వెలుగులోకి వచ్చింది భయ్య. అది హైదరాబాద్లోని రెస్టోన్ హోటల్ నుంచి ఆ కేసు అయితే నమోదైంది. ఒక అమ్మాయి అయితే ఆత్మహత్య చేసుకుందని పోలీసులకి అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం అంటే ఏం జరిగిందంటే డైల్ 100 నుంచి ఫోన్ అయితే వచ్చింది ఉదయం 4 గంటలకల్లా. సో మేము ఫోన్ రిసీవ్ చేసుకుని ఏమైందని తెలుసుకుని హోటల్కి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి హ్యాంగ్ చేసుకున్నట్టయితే మాకు కనిపించింది. ఏమైందని ఎంక్వైరీ చేస్తే వీళ్ళు హైదరాబాద్ వాళ్ళు కాదని తెలిసింది. మహబూబ్ నగర్ జగిత్యాల జిల్లాకు ఊరికి సంబంధించిన వాళ్ళని తెలిసింది. వీళ్ళైతే మొత్తం 4 వచ్చారు. వీళ్ళ పేర్లు వచ్చి ఆత్మహత్య చేసుకున్న పేరు వచ్చి జీ శృతి అండ్ అంతేకాకుండా మోనా, వెంకటేష్, జీవన్ పాల్ అనే 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి కూడా ఈ అమ్మాయితో పాటు వచ్చారు. వీళ్ళైతే 2 రూమ్స్ అయితే తీసుకున్నారు. కింద రూమ్లో 2, పైన రూమ్లో 2 అన్నట్టుగా అఫీషియల్గా అయితే కింద 2 అబ్బాయిలు ఉండేటట్టు, పైన 2 అమ్మాయిలు ఉండేటట్టుగా అయితే రూమ్ తీసుకున్నారు. సో ఒక రోజైతే నిమజ్జనం అది చేసుకుని చూడ్డానని ఈ అమ్మాయి హెడేక్గా ఉందని వీళ్ళు నిమజ్జనానికి వెళ్ళారు 3. ఈ అమ్మాయి మాత్రం పైన రూమ్లోకి వెళ్ళి పడుకుంటానని చెప్పింది. సో సరే అని పోలీసుల విచారణ ప్రకారం వీళ్ళు హైదరాబాద్ వాస్తవులు కాదంట, మహబూబ్ నగర్ జగిత్యాల ఊరికి సంబంధించిన వాళ్ళంట. వీళ్ళు మొత్తం 4 వచ్చారు. వీళ్ళ పేర్లు వచ్చి ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి పేరు జీ శృతి అండ్ వీళ్ళు కాక ఇంకో 3 వచ్చారు. ఇంకో అమ్మాయి వచ్చింది, అమ్మాయి పేరు మోనా. అంతేకాదు 2 అబ్బాయిలు వచ్చారు, ఒకళ్ళు వెంకటేష్, ఇంకోళ్ళు జీవన్ పాల్. మొత్తం కడద నడిపింది జీవన్ పాల్ అని అంటున్నారు. చూద్దాం అసలు ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. పేరెంట్స్ అయితే వీళ్ళే చంపేసి రేప్ చేసి చంపేసి మా అమ్మాయిని ఆత్మహత్య కింద చిత్రీకరిస్తున్నారు అని చెప్తున్నారు. అసలు పోలీసులు ఏం చెప్పారు, వీళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారు, అక్కడ దృశ్యాలు ఎలా ఉన్నాయి అనేది కూడా మాట్లాడుకుందాం. ముందుగా పోలీసులు అయితే చెప్పిన ప్రకారం అయితే డైల్ 100కి అయితే కాల్ వచ్చింది. మేమైతే వెళ్ళాము. వీళ్ళు ఫోన్ చేశారు. సో ఫోన్ చేస్తే మేము వెళ్ళాము. అసలు ఏం జరిగిందని అక్కడ వాళ్ళని అయితే మేము అడగగా వాళ్ళు ఏం చెప్పారంటే గణేష్ నిమజ్జనానికి అయితే మేము 3 అయితే వెళ్ళాము. ఈ అమ్మాయి అయితే పడుకుంది. మేము వచ్చేటప్పటికి 3 అలా అయింది. సో డోర్ నాక్ చేస్తుంటే ఆ అమ్మాయి తీయట్లేదు. సో ఏమైందని మాకు కంగారు అయితే వచ్చింది. సో కింద రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి డోర్ తీయట్లేదంటే వాళ్ళ మాస్టర్కి అయితే డోర్ తీశారు. ఆ డోర్ తీయగానే లోపల దృశ్యాలు అయితే మాకు ఆశ్చర్యం వేసింది, భయం కూడా వేసింది. ఎందుకంటే ఆ అమ్మాయి హ్యాంగ్ చేసుకుందని చెప్పారు పోలీసులకి. సో పేరెంట్స్ వెర్షన్ వచ్చేటప్పటికి జీవన్ పాల్ అనే వ్యక్తి 3:30 ఆ టైంలో సో ఆవిడైతే ఫోన్ లిఫ్ట్ చేసింది. అప్పుడు జీవన్ పాల్ అనే వ్యక్తి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఇక్కడ హైదరాబాద్లో అని చెప్పారు. సో వెంటనే ఆ పిన్ని అని ఆవిడ వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వగా ఏమైందంటే ఆత్మహత్య చేసుకుంది మీ అమ్మాయి శృతి అంటే వెంటనే వాళ్ళైతే బయలుదేరి వచ్చేసేటప్పటికి ఆ బాడీని హ్యాంగ్ చేసుకున్న బాడీని కింద దించేసి అంబులెన్స్లో పెట్టేస్తున్నారంట. సో ఏంటని చూసేటప్పటికి ఆ అమ్మాయికి మోకాళ్ళ దగ్గర బ్లడ్ ఉందంట, రూమ్లో బ్లడ్ ఉందంట, ఎక్కడికక్కడ మందు బాటిల్లును సిగరెట్లు కాల్ చేస్తున్నాయి. సో ఇదైతే మాకు ఆత్మహత్యలాగా అనిపించట్లేదు, వీళ్ళే చంపేశారు. సో చంపేసి ఆత్మహత్య కింద క్రియేట్ చేస్తున్నారని వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. పోలీసులు కూడా ఇంకా ఏం జరిగింది అనేది మాత్రం ఇంకా విచారణ చేస్తున్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్లు అయితే ఇంకా రాలేదు. పోస్ట్మార్టం రిపోర్ట్లు వచ్చాక మాత్రం మనకి ఏ విధంగా ఏంటనేది తెలుస్తుంది. సో శృతి అనే అమ్మాయి హైదరాబాద్ రావడానికి తన ఫ్యామిలీతో ఏ కారణం చెప్పిందంటే యాక్చువల్గా శృతి అనే అమ్మాయి నర్సింగ్ అయితే చదివింది. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయితే నర్స్ కింద పనిచేస్తుంది అనమాట. కానీ కొన్ని రోజుల క్రితం ఆమెకి యాక్సిడెంట్ అయింది. సో ఆ జాబ్ అయితే వదిలేసి మహబూబ్ నగర్ జగిత్యాలకి అయితే వచ్చేసింది. సో అక్కడే పరిచయం అయిన జీవన్ పాల్ అంటే డ్రైవింగ్ స్కూల్ దగ్గర పరిచయం అయ్యాడు, డ్రైవింగ్ స్కూల్ నేర్పిస్తూ పరిచయం అయ్యాడు జీవన్ పాల్. దాంతో శృతికి జీవన్ పాల్కి మంచి కమ్యూనికేషన్ అయితే జనరేట్ అయింది. సో వాళ్ళైతే హైదరాబాద్ నిమజ్జనానికి, వినాయకుడి నిమజ్జనానికి అయితే వచ్చారని చెప్తున్నారు. ఈ అమ్మాయి అయితే మాత్రం నాకు రావాల్సిన జీతం అయితే తీసుకోవడానికి అయితే హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి వచ్చిందన్నమాట. తెర చూస్తే ఆ అమ్మాయి అయితే ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది విజువల్స్. కానీ పోస్ట్మార్టం రిపోర్ట్స్ రావాలి, అసలు ఏం జరిగింది అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏంటి అనేది నిజమైతే కొన్ని రోజుల్లోనే బయటకు రావచ్చు. సో ఈమెకి వయసు వచ్చి 23 సంవత్సరాలు. 14 అయితే బయలుదేరారు, 15 అయితే ఇన్సిడెంట్ అయితే జరిగింది. అంతేకాదు రెస్టోన్ హోటల్ యొక్క సీసీ కెమెరాలు కూడా పర్యవేక్షణలోకి అయితే తీసుకుంటారనుకుంటున్నాను నేనైతే పోలీసులు. సో ఆ సీసీ కెమెరాల్లో బట్టి తెలుస్తుంది వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు అనేది. మొత్తానికైతే కేసు అయితే ఇంకా కొలిక్కి రాలేదు. చూద్దాం ఈరోజు ఈవినింగ్ కల్లా ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగింది ఏంటి అనేది పోలీసులు చెప్తారని అనుకుంటున్నాను.